మనుషుల ఒక ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఏదైనా పొరపాటు తప్పుంటే ఏం చెప్తారు? ఇతరుల మీద నెట్టారు. భార్య ఎవరి మీద నెట్టుతుంది తొందరగా? నా భర్త వల్లనే నా ఇంట్లో సంతోషము లేదు అంటుంది. ఒక భర్త ఏమంటాడు? నా భార్య వల్లనే మా కుటుంబం ఇంకా వర్ధిల్లలేదంటారు. పిల్లలు ఏమంటారు? బాగా చదువుకొని బాగా వర్ధిల్లొచ్చు కదా అంటే, నా తల్లిదండ్రులు నన్ను మంచి స్కూల్లో జాయిన్ చేయలేదు కాబట్టి పరిస్థితి ఇలా ఉంది అంటారు. తల్లిదండ్రులు ఏమ్మా నువ్వు అలా దిగులుగున్నావు, అంత బాధగున్నావు అంటే ఏం చెప్తారు? నా పిల్లలు బాగలేరు, వారు చెప్పిన మాట వినటం లేదు కాబట్టి ఇలాగా పరిస్థితి ఉంది అని చెప్తారు. ఈ దినమున ఇవన్నీ విషయాలను మనం ఎందుకు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి అంటే, వారి మీద వీరి మీద నెపాలు మోపుతూ జాగ్రత్తగా వారి మీద వీరి మీద నెపాలు మోపక జీవితకాలం ఈ దినము వరకు నా పిల్లలు బాగుంటే నేను సంతోషంగా ఉంటా అని నా తల్లిదండ్రులు పట్టించుకుంటే మా స్థితి ఇలా ఉండదని, మా పిల్లలు బాగుండి ఉంటే నెమ్మదిగా ఉండేవారమని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ, భార్య మీద భర్త, భర్త మీద భార్య, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద పిల్లలు, ఇలా చెప్పుకుంటూ జీవించిన జీవితం ఇక చాలు. అలాంటి జీవితము జీవించవలసిన వారము కాము. ఆదాము అవ్వలు ఏదైనా వనములో మరి దేవుడు తినవద్దు అని చెప్పిన పండు తిని, ఆదాము నువ్వు ఎక్కడ అన్నప్పుడు ఏమి చెప్పాలి? అతను నేను తప్పు చేశాను, దాక్కున్నాను, మహిమ వస్త్రములు కోల్పోయాను అని చెప్పలేదు. కానీ దేవుడు ప్రేమించి నరుడు ఒంటరిగా ఉండుట ఆయనకిష్టము లేక ఒక జతను ఏర్పరిస్తే, అవమ్మను ఇస్తే, మరి అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రభువా, నాకు నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నా చేత ఈ పని చేపించింది. మరి ఆ స్త్రీ చెబుతుంది, ఈ సర్పము నా చేత ఈ పని చేపించింది. ఆదాము అవ్వ ఆనాడు పొరపాటు చేసి ఒప్పుకొని విడిచిపెట్టక నెపములు చెప్పి ఏదేను వనము నుండి బయటకు తరిమివేయబడ్డారు. ఈ దినమున చాలా కుటుంబాలలో సంతోషము, సమృద్ధి, దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాలు అనుభవించకపోవడానికి కారణం నెపములు చెబుతున్నారు. వారి మీద వీరి మీద నెపములు చెప్పక ఎవరికి వారము బాధ్యత తీసుకొని, ఎవరికి వారము ప్రభువుకు విన్నవించుకొని, ఎవరికి వారము ప్రభువు మీద ఆధారపడి మన భారాన్ని ప్రభువుకు అప్పగించే అనుభవంలోనికి రాగలిగినట్లయితే నీ భారాన్ని పరిశుద్ధుడైన ప్రభువే మోసి ప్రతి భారము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన విజయశీలుడైన దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడే దేవుడు. చాలా కారణాలు చెబుతుంటారు, గమనించాలి, గ్రహించాలి. మాకు చాలామంది పిల్లలు చెప్తారు మా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, తల్లిదండ్రులు చెప్తారు మా పిల్లలు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పటం చాలా ఈజీ. ఒక ముళ్ళు తొక్కుతారు, ఒక ముళ్ళు తొక్కితే ఏమంటారు? మనిషి ముళ్ళు కుచ్చుకుంది, అందువల్ల కాలికి నొప్పి అంటారు. ఎక్కడైనా జీవం లేక పడి ఉన్న ఆ కంప ముళ్ళు వచ్చి నడిచొచ్చి నీ దగ్గరికి వస్తుందా? నీవే వెళ్ళి ఆ కంపను, ఆ ముళ్ళును తొక్కుతావు. కానీ చెప్పే మాట ఏంటి? ఎవరికైనా నేను వెళ్ళి పొరపాటున తొక్కాను అని చెప్తున్నావా? ఒక రాయి కొట్టుకుంటే రాయిది తప్పంటావు, నీళ్ళ దగ్గరికి వెళ్తావు, నీళ్ళలో మునిగిపోతే, ప్రమాదంలో పడిపోతే నీళ్ళది తప్పంటావు. వాటిది తప్పు, వీటిది తప్పు, వారిది వీరిదని ఆలోచించక మనలను మనముగా ఏదైనా భారములో, బాధలో ఉన్న ప్రభువుకు అప్పగించుకునే అనుభవంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుత్థాన ఆరాధనలో సంఘమంతటికి తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేసిన మాటలు గత రాత్రి దేవుడు మాట్లాడాడు. ఆయన మాటలు ఆలకించి అంగీకరించిన ఎడల మనకు మన సంవత్సరములు క్షేమముగాను, మన దినములు సుఖముగాను వెళ్ళబుచ్చదము. కుటుంబాలలో క్షేమము, సుఖము లేకపోవడానికి దేవుని మాటలు విన్నా అంగీకరించరు, అంగీకరించిన ఆధారపడలేకపోతున్నారు.
ఇంక 2026 8వ నెల కానీ ముగింపుకొచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన ఆయుష్ తిరిగిపోతుంది, వయసు పడిపోతుంది. వయసు ఏమైపోతుంది, పెరిగిపోతుంది. వయసు పెరుగుతుందంటే ఆయుష్ తిరుగుతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని దినములు అలాగుంటుంది నీ కుటుంబం, నీ జీవితం. దేవుడిచ్చిన మహిమను అనుభవించలేక, దేవుడిచ్చిన ప్రశస్తమైన జీవితాన్ని జీవించవలసిన నీవు, నీ కుటుంబము అలా మరుగుజ్జుగా ఉండిపోవటానికి వీలు కాదు. నెపాలు చెప్పకు, ప్రభువుకు విన్నవించుకోవాలి. ప్రోగ్రెస్ కార్డు తీసుకొస్తే ఎందుకు మ్యాథ్స్లో మార్క్స్ తగ్గాయంటే ఏం చెప్తారు పిల్లలు? మ్యాథ్స్ అర్థం కాలేదనో, మేడం సరిగా చెప్పలేదనో చెప్తారు. అప్పుడు ఆ మేడంది తప్పనుకోకూడదు. మా బాబు మరి ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చినప్పుడు యూకేజీలో 1 మార్కు తగ్గుతుంది. ఎందుకు ఈ మార్కు తగ్గిందని అడిగితే, మమ్మీ మా మేడం, మా తెలుగు మేడం నాకు సరిగా చెప్పదు. మరి ఇంగ్లీష్లో ఎందుకు తగ్గాయి? ఇంగ్లీష్ మేడంకు నేనంటే ఇష్టము లేదు. ఏం చేసేదాన్ని తెలుసా? ఆ పేపర్ తీసుకొని ఎగ్జామ్ పెట్టేదాన్ని. వాళ్ళ మేడం అన్న 1 మార్కు తగ్గిస్తుంది, నేను ఎగ్జామ్ పెట్టి కరెక్షన్ చేస్తే 2.5 మార్క్స్ 3 మార్క్స్ తగ్గుతాయి. హ్యాండ్ రైటింగు బాగా ఉండదు. మేడంది పొరపాటని ఆ స్కూల్ మార్చి ఇంకొక చోటేసి ఇంకొక చోట మార్చి ఇక మనం అలా ముందుకు సాగుతుంటే పిల్లలు ఎప్పుడు సెటరేట్ అవుతారు? వెంటనే ఆ ఎగ్జామ్ పెట్టి కరెక్షన్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశానో ఒకటే డిసైడ్ అయిపోయాడు, మమ్మీతో ఇక నాకు తప్పదు, నేను ఎవరి మీద చెప్పే ఛాన్సు లేదు, అదేదో నేనే కష్టపడి రాయాలి అని ఒక పట్టుదలగా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన పిల్లలను మనము గమనించి వారి పట్ల శ్రద్ధ నిలిపారి. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఆమె వారి ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి. ఒక భర్త ఎక్కడి నుండో నీకు డబ్బులు తీసుకొని వచ్చాడు అంటే అతని జీతము కంటే, అతని సంపాదన కంటే ఎక్కువ తీసుకొని వస్తే దాన్ని పట్టుకొని ఖర్చు పెట్టి సంతోషించటం కాదు, ఎలా వచ్చింది, ఎక్కడ నుండి వచ్చింది, ఎలా తీరుస్తావు, ఎవరు ఇచ్చారు అని అడిగే బాధ్యత కలిగి ఉండాలి. వారి మీద వీరి మీద నెపాలు వేస్తూ వారిని వీరిని నిందించే వారముగా మొదటి గుంపుగా ఉండకూడదు. తీర్మానము చేసుకుందాం. రెండవదిగా, ఈ కొంతమంది ఎంత టెంప్టేషన్ అంటే, ఈ కుటుంబంలో నేను లేకుంటే వాళ్ళు బాగుపడతారు, నేను చచ్చిపోతే వాళ్ళు బాగుంటారు, ఇలా అపవాది ప్రేరేపణది. ఒక వ్యక్తి తనను తాను నిందించుకుంటూ తనను తాను చంపుకోవాలనుకుంటున్నాడు అంటే, తనను తాను చులకన చేసుకుంటున్నాడు అంటే ఇది నిజముగా అపవాది ఆలోచన, దయ్యపాత్మతో నింపబడిన వారి ఆలోచన. దేవుని ప్రియ బిడ్డలుగా ఎప్పుడు మనం ఆలోచించకూడదు. మన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనం ఎక్కడ అడుగుపెట్టినా దీవెనే, మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే, మనం ఏది పలికినా దేవుడు దయచేస్తాడు. మనం ఎక్కడ ఉన్నా ఆ గృహానికి, ఆ కుటుంబానికి, అక్కడ ఉన్న వారికి దీవెనే, ఆశీర్వాదమే. ఇది మొదటగా మనము గమనించాలి, మనము గ్రహించాలి. నీ ఆశీర్వాదాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు నీ పట్ల చూపుతున్న కృపను గమనించి గ్రహించాలి. ఏమీ లేని వారిగా, ఏది లేనట్టుగా, శూన్యములో నీవు ఉన్నట్టుగా నీవు ఆలోచించకూడదు. నిన్ను నీవెప్పుడు నిందించుకోకూడదు. నిన్ను నీవు నిస్సహాయుడిగా, నిస్సహాయురాలిగా చేసుకున్నట్లయితే నిజదేవుడు, జ్యోతిర్మయుడు, లోకరక్షకుడైన దేవుని ప్రేమను నీవు అర్థం చేసుకోలేదని, గ్రహించలేదని గమనించి ఈ దినమందైనా మొదటి మాటగా వారి మీద వీరి మీద నెపాలు మోపకు. ప్రాబ్లం ఎక్కడుందో ఆలోచించు, ఏ సమస్య ఉందో ఆలోచించు. చాలామంది మనకి 2014లో రక్షణ ఫౌండేషన్ ద్వారా డి అడిక్షన్ సెంటర్ పెట్టినప్పుడు అనేక మంది త్రాగుడుకు బానిసైన వారు వచ్చి చక్కగా మన ఫౌండేషన్లో ట్రీట్మెంట్ తీసుకొని బాగైన వారు ఉన్నారు. 2 నెలల్లో 48 మంది ఆ త్రాగుడు వ్యసనము నుండి విడుదల పొందారు. చాలా వందల మందిని నేను మాట్లాడాను, వారిని ఇంటర్వ్యూ చేశాను, కౌన్సిలింగ్ చేశాను. వారు చెప్పే మాట ఒక్కటే, వారంతటా వారు ఎవరు
పాడవ్వాలి, పతనం అవ్వాలని ఎవరు అనుకోరు. వారి మాట వీరి మాట విని వెళ్ళి ఆ బాటల్ పట్టుకుంటారు. పట్టుకోవడం అయితే వీరి పని, కానీ తర్వాత వీరు వదిలేయాలన్నా అది వీరిని వదిలేయలేదు. దాదాపు ఒక వారం లోపల 120 మందితో ఇంటర్వ్యూ చేశాను. అందరి చేతులు వణుకుతున్నాయి, చెయ్యే చక్కగా ఉండట్లేదు, వారి చేతినే కంట్రోల్ పెట్టుకోలేక వారి శరీరం ఉంది. మరి అలా బానిసగా బంధకాలలో పడి ఉన్న వారిని చూసి, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, నీ వలన అవమానము, నీ వలన డబ్బు వేస్ట్, ఇలా నిందించి హింసించి తృణీకరిస్తే వారిని ఎవరు ప్రేమిస్తారు? వారి కొరకు ఎవరు కనిపెట్టి ప్రార్థిస్తారు? ఎవరు వారిని శ్రద్ధ కలిగి పట్టించుకుంటారు? చాలామందితో మాట్లాడినప్పుడు, చాలామందిని నేను దేవుని మహాకృపను బట్టి, దేవుని మాటలను బట్టి వారిని కౌన్సిలింగ్ చేసి మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట, అమ్మా మానేయాలని ఉంది, మానేసినా నమ్మరు. రెండవది, ఎప్పుడు మానేసి ఉన్నా నీవు తాగుడుపోతువు, నువ్వు డ్రింకరువు, నీవు పాడు చేసావు, ఇవే మాటలు. అవి వినటం కష్టం ఉంది కాబట్టే నేను మరలా త్రాగుతున్నా. ఆ మత్తులో కొంచెం సేపైనా అవి మరచిపోవాలా. ఇలా వాళ్ళు చెప్పినప్పుడు నిజముగా ఆ కుటుంబీకులు వారిని క్షమించినట్ల, వారిని ఆ కుటుంబమే ప్రేమించకుంటే, ఆ తల్లిదండ్రులైనా భార్య అయినా మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులైనా వారిని వెలివేస్తే ఇక వారి జీవితం పాడైపోదా? గెరాసేనుల దేశంలో సేన అనే వ్యక్తి మరి అపవిత్రాత్మలతో పట్టిపడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ అడుగు పెట్టగానే ఆ అపవిత్రాత్మలు పట్టబడిన వాడు, సర్వోన్నతుడైన యేసు నాతో నీకేం పని అని దయ్యాల అపవిత్రాత్మలు ప్రభుతో మాట్లాడి ఆ బంధకాల నుండి ఆ సేనను దేవుడు విడిపించాడు. దేవుని ప్రియ బిడ్డలుగా నెపాలు మరి తప్పులను ఎత్తి చూపుతూ ఉండేవారముగా కాకుండా, మనలను దేవుడు క్షమించినట్లే మనము కానీ ఇతరులను క్షమించే వారముగా ఉండాలి. అలా బంధకాలలో ఉన్నవారు వారి వశములో లేరని, ఆ మత్తుకు బానిసైపోయారని, ఆ బానిస అత్వము నుండి వారిని విడిపించున్నట్లుగా దేవునికి మొరపెట్టగలగాలి. ప్రభువు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించగలగాలి. నాకంత అవసరం లేదు, నాకంత అవకాశము లేదు, నాకు అతను కాకుంటే ఏంటి, అతను లేకుండా బ్రతుకుతా, ఈ మాటలు దేవుని పిల్లలు పలకకూడదు. దేవుని ప్రియ బిడ్డలుగా నరకపు పొలిమేరల యొద్ద నుండి ఒకరిని రక్షించవలసిన బాధ్యత మనకుంది. నీ కుటుంబాన్ని, నీ భర్తనే, నీ బిడ్డలనే, నీ భార్యనే, నీ కలిగిన వారినే నీవు రక్షించుకోనప్పుడు, వారి పట్ల శ్రద్ధ నిలపనప్పుడు నీ భక్తి నిజముగా భక్తేనా? ప్రభువు మరి ఆ భక్తిని, ఆ ప్రార్థనను మెచ్చుకుంటాడా? మొదటి మాటగా నెపాలు మోపొద్దు. రెండవదిగా, ఎంత పాడైపోయినటువంటి వారు మీ కుటుంబంలో ఉన్న వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించాలి. రాజంపేట ప్రాంతము నుంచి, కోడూరు ప్రాంతము నుంచి ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి మన దగ్గరికి రావటం జరిగింది. ఎలా తెలుసా, చాలా పండ్ల తోటలు ఉన్నాయి వాళ్లకు. అది చాలా చాలా శ్రేష్టమైన పండ్లన్నీ మూటలు గంపలు తీసుకొచ్చేవారు. ఫుల్గా డ్రింక్కి బానిసైపోయాడు. బయట దేశంలో మరి సౌదీ దేశంలో చక్కగా సంపాదించాడు, లక్షలు డబ్బులు సంపాదించాడు. వివాహం అయిపోయింది. ఒకే ఒక కుమారుడు. ఎకరాల పండ్ల తోటలు ఉన్నాయి, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. భార్య అపనమ్మకస్తురాలు. చూసి తట్టుకోలేక త్రాగుడుకు బానిసైపోయాడు. బేసిక్గా చాలా ప్రేమ కలిగిన వాడు. ఎంత బానిసైపోయాడు అంటే, ఆ తాగిన బాటలతో తనను తానే బాడీలో చేతులు కాళ్ళు అన్నీ కోసుకునేవాడు. రక్తం కారిపోయేది. ఆ తల్లి, ఆ తండ్రి ఎంతో విలపించారు. ఎన్నో డబ్బులు ఉన్నాయమ్మా, ఎంతో ఆస్తుంది, నా కుమారుడి కండిషను సరిగా లేదని మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. అలా తీసుకొచ్చినప్పుడు మరి ఒక బుక్కులో సాక్ష్యాలు రాసి పెట్టారు. ఒక డైరీ తర్వాత నేను అక్కడ ఉంచుతాను, మీరు
ఎప్పుడైనా చదవండి. ఆ బాబును మరి నేను మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు విలపిస్తూనే ఉన్నారు, ఆ మురికి బట్టల్లో ఉన్నారు. నేను అనుకున్నా వారి లైఫ్ స్టైల్ అదే అని. ఆ తల్లిగారు వచ్చాక వారికి ఉన్నటువంటి పరిస్థితి మంచిగా ఆస్తి కలిగిన వారే, బంధువులు అందరూ ఉన్నవారే. ఆ కుమారుడి యొక్క పరిస్థితి ఏదో ఒక తప్పిదము చేస్తే భార్య దానిని ఇంకా ఇంకా ఎక్స్పోజ్ చేసి ఇంకా ఇంకా ఆ బిడ్డ మనసు చెడిపి ఆడు చక్కగా బంధకాలకు బానిసైపోయాడు. ఇక వాడి జీవితము బాగుపడుతుంది అన్న ఆశ తల్లిదండ్రులకు లేదు. తల్లిదండ్రుల ముందే ఒకే ఒక కుమారుడు తనను తాను గాయపరుచుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎలా భరిస్తారు? మన దగ్గరికి బలవంతంగా తీసుకొచ్చారు. ఒక రోజంతా లోపలేసేసాం. రెండో రోజు మాట్లాడితే నన్ను పంపించేయండి అన్నాడు. 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయింది, 5వ రోజు అయ్యాక దేవుడి మహిమ కొరకు చెబుతున్నా, మరి నా అక్కడ కూర్చోబెట్టి నా టేబుల్ దగ్గర భోజనం పెట్టా, తినమన్నా. నేను ఇటువైపు కూర్చొని భోంచేస్తున్నా, తినమని చెప్పించాను. ఆ అబ్బాయి ఏడుపు స్టార్ట్ చేశాడు. 5 రోజుల నుండి చూస్తున్నామ్మా, ఎంతమంది వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు. ఇంత బంధకానికి బానిసైపోతే, బంధువులందరూ అసహించుకుంటే, అందరూ నన్ను త్రోసేస్తే, ఇంత పనికిరాని వాడిని నన్ను నీ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడుతున్నావే, ఎందుకమ్మా నా పట్ల ఇంత శ్రద్ధ అంటే నేను అప్పుడు చెప్పడము జరిగింది. నా దేవుడి మనస్సుది, నా దేవుడి ప్రేమది. నీవు అనుకున్నావు నువ్వు పనికిరాని వాడవని, పతనమైపోయావని. నీకు ఒక చక్కటి అవకాశం ఉంది. నీ భార్య చేసిన తప్పిదమే నీ జీవితానికి శిక్ష అనుకోకు. నీవుగా జీవించు. నీకొక జీవితం ఉంది, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీకొక కుటుంబం ఉంది. నీవు ఆమెను క్షమించి తీసుకురాగలిగినట్లయితే, ఆమెకు ఒక అవకాశం ఇవ్వగలిగినట్లయితే, ఎందు నిమిత్తం పొరపాటు చేసిందో, తప్పు చేయటం మానవ లక్షణం. తప్పులు చేస్తాము కానీ మన దేవుడు క్షమిస్తాడు, క్షమించి ఆదరిస్తాడు. మరి ఆ అమ్మాయిని పిలిపించాక ఆ తప్పిదము ఒప్పుకుంది, ఆ కుటుంబము కట్టబడింది. సంతోషముగా ఇద్దరు బయట దేశానికి వెళ్ళారు. ఇక్కడ ఉన్న ఎవరి మాటలు వారి చెవిన పడకుండా చక్కగా సెటరేట్ అయిపోయి మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎవరో ఒక తెలియని వ్యక్తి కొరకే, ఆ తెలియని వ్యక్తితో నేను మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి అంత కదిలించబడి మార్పు చెందితే, మీరు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో తప్పిదములో ఉన్నవారో, బంధకాలలో ఉన్నవారో, పొరపాట్లు చేసేవారో ఉంటారు. వారిని మనము క్షమించి వారి కొరకు ప్రార్థించాలి. ఎత్తి చూపించి ఏడిపించే వారముగా మనము ఉండకూడదు. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ తీర్మానము చేసుకోవాలి. అది ఎలాంటి పొరపాటైనా, ఎంతటి పొరపాటైనా నేను క్షమించను అంటే దేవుడికి నీకు మధ్య ఒక అడ్డుగోడ ఉంటుంది. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలి అన్నా, ప్రభు ఇచ్చే ఆశీర్వాదము నీవు పొందుకోవాలి అన్నా, ప్రియబిడ్డ క్షమించి వారి పట్ల ప్రార్థించాలి. రెండవదిగా ఏం చేయాలి తెలుసా? చూద్దాము. కీర్తనల గ్రంథము 15వ కీర్తన 22వ చరణం, 55వ కీర్తన 22వ చరణాన్ని మొదటగా మనము చదువుదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. ఆమేన్. ఏం చేయాలి? నీ కుటుంబంలో ఉన్న వారిని బట్టి నీ జీవితంలో భారము, బరువు అని నీవు అనుకుంటున్నావా? ఆ బరువు మోయలేక అలసిపోయావా? ఆ బాధ భరించలేక కృంగిపోతున్నావా? ఆ బాధ తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నావా? అలా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నీవున్నా, నీ భారాన్ని బట్టి వారిని వీరిని నిందిస్తూ నీ ఉండకుండా నీ భారం ఎక్కడ మోయాలి? అందరము చదువుదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. నీ భారాన్ని బట్టి నిన్ను ఇబ్బంది పెట్టి మాట్లాడేవారు ఉండవచ్చు, కానీ ఏంటి నీ భర్త, ఏంటి నీ కుమారులు, ఏంటి నీ జీవితం అని. కానీ నీ భారము దేవుని మీద మోపితే ఆయన ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. అది అప్పు భారమైన, ఆర్థిక భారమైన, అనారోగ్యమైన, బంధకాలలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత కష్ట పరిస్థితి అయినా మొదటి మాటగా తీర్మానము చేసుకో, నీ భారము దేవుని మీద మోపుము. ఎవరైనా మోపుకుంటారా? ఎవరైనా మోపుకోగలుగుతారా? ఒకరి బాధను ఒకరు మోపుకోగలుగుతారా?
ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి కుటుంబంలో, అన్న అప్పులు చేశాడు, తమ్ముడు నేను తీర్చేస్తాలే పో అంటాడా? అనలేరు. కానీ నీ భారాన్ని నేను మోస్తాను అనగలిగిన వాడు దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. మన భారాన్ని మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు నీ భారం మోస్తావు? నువ్వు నెపాలు చెప్పక, వారిని వీరిని నిందించక, నువ్వు పడుతున్న ఆ భారాన్ని, ఆ బాధను ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే, నీ భారము ఆయన మీద మోపినట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. తీర్మానం చేసుకుందామా? మొదటి మాటగా. రెండవదిగా, ఏంటి నా జీవితం ఏమవుతుంది? బాగా జీతాలు వచ్చేటప్పుడే అలాగుందే, బలం ఉన్నప్పుడే బాగుందే, ఖర్చులు ఎక్కువయ్యాయి, కష్టమైతే పెరిగిపోయింది, కానీ పరిస్థితులు అయితే తారుమారైపోతున్నాయి. ఇక ఎట్లా జరిగే రోజుల్లో, ఇంకా ఎట్లా? రాత్రి 2:10కి ఈ మాట దేవుడు నాతో మాట్లాడాడు. కొన్ని విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో ఆలోచించినప్పుడు, ఎలా అని ఆలోచిస్తుంటే ఎలా ఉండబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం వాక్య భాగములో. ఈ ఆలోచన కలిగి ఉండి ఆరాధనలో నీవు ఉన్నావా? ఎలా నా జీవితము, నా కుటుంబీకుల పరిస్థితి ఏంటి? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము, బైబిల్ గ్రంథాన్ని అందరం ఓపెన్ చేద్దాం. 11వ వచనం. నేను మిమ్మను గూర్చి 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మొదటి వర్తమానము ద్వారా 55వ కీర్తన 22వ చరణము ద్వారా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియబిడ్డ, ఏ భారములో నీ ఉన్నా, ఏ బాధలో నీ ఉన్నా, ఆదుకునేవారెవరు లేకపోయినా, ఆదరించేవారెవరు లేకపోయినా, నీ భారాన్ని దేవుని మీద మోపినప్పుడు ఆయన ఆదుకుంటాడు. గడచిన వారములో మరి నాయిర్ పట్టణంలో విధవరాలు కుమారుడు చనిపోతే, ఆ చనిపోయిన కుమారుణ్ణి పాడ మీద ఉంచి ఆ విలపిస్తున్న ఆ తల్లి యొక్క రోదన, వేదన, కన్నీటిని దేవుడు అంగలార్పును నాట్యముగా మార్చి ఆమెను ఆదుకొని ఆ చనిపోయిన కుమారుని సజీవుడిగా ఆ తల్లికి అప్పజెప్పి ఆమె పట్ల కనికరపడిన అదే దేవుడు, ఎంతటి సమస్యలో నీవున్నా, ఎంత ఇబ్బందిలో నీవున్నా, నిన్ను ఆదుకుని హక్కున చేర్చుకునే ఆశ్చర్యకరుడైన దేవునికి నీ భారాన్ని అప్పచెప్పు. వారికి వీరికి అప్పచెప్పుట వలన ప్రయోజనము లేదు. దేవునికి నీ భారాన్ని అప్పచెప్పు. మరొక్క మారు దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఎంత అప్పుల భారమైన, అనారోగ్య భారమైన, ఒంటరితనమైన, నీ కుటుంబంలో నీ కుమారులు కానీ, నీ కుమార్తెలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, ఎలాంటి బంధకాలలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, వాటి నుంచి విడిపించి విజయం నీవగలిగిన దేవుడు మన దేవుడు. నెపాలు చెప్పకు. ఆ వారి వల్ల అప్పయింది, వీరి వల్ల అప్పయింది, వారి వల్ల ఈ నింద వచ్చింది, వీరి వల్ల నింద వచ్చింది అని మాట్లాడినంది చాలు. అలా మాట్లాడి తాత్కాలికముగా నిన్ను నీవు ఊరట పొందుతావేమో, కానీ దానివల్ల ప్రయోజనమైతే ఉండదు. నెపాలు చెప్పక ప్రభువుకు విన్నవించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు నా దేవుడు. నా భారాన్ని ప్రభువుకు అప్పగిస్తానని ఆయనకు అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా, ఇక పరిస్థితి ఎలాగుంటుందో, రాబోయే కాలములో నా కుటుంబము, నా బిడ్డలు ఎలా, నా జీవితం ఎలా అనుకుంటూ ఉన్నావేమో, రాబోయే కాలమందు సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ అవి హానికరమైనవి కావు. ఆమె నమ్మిన వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. హాని చేసేవాడు కాదు ఆయన, సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నవాడు. గడిచిన వారములో ఒక అద్భుతమైన రీతిలో ఒక స్త్రీని మన కళ్ళ ముందు ఉంచి దేవుడు మాట్లాడాడు. ఊరి జనమంతా చూస్తున్నారు. ఆమె కుమారుడు చనిపోయాడు. చనిపోయిన కుమారుడిని పాడ మీద మోసుకొని వెళ్తూ ఉంటే, ఆ విధవరాలైన స్త్రీ విలపిస్తూ ఉంటే ఊరి జనమంతా చూస్తున్నారు. కానీ
ఏడవద్దమ్మా ఏడవద్దమ్మా అన్నారు. కానీ ఆమె ఏడుపును ఆపగలిగిన వారు ఎవరు అక్కడ లేరు. అలా విలపిస్తున్న ఆమె పట్ల యేసుక్రీస్తు వారు కనికరపడ్డాడు. ఆ చనిపోయిన కుమారుణ్ణి సజీవునిగా తల్లికి అప్పజెప్పి ఆ మరణపు వాసన ఉన్న ఆ ప్రాంతాన్ని ప్రార్థన వాసనతో నింపాడు. అందరూ ఆశ్చర్యపడే కార్యము ఆ తల్లి పట్ల చేసిన దేవుడు ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న నీ పట్ల చేయాలనే దేవుడు తన కృపావార్త ద్వారా మాట్లాడుతున్న దేవుడు. మాట్లాడే దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఆనాడు కార్యం చేశాడు, ఇక్కడెప్పుడు చేస్తాడు అనుకోకు. ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు. మనం ఆరాధించే దేవుడు సర్వకాలము సదాకాలము ఏకరీతిగున్నవాడు, మారని మార్పు చెందని దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమాస్వరూపి అయిన దేవుడు, మహత్తైన కార్యములు చేయగలిగిన దేవుడు. లాస్ట్ వీక్లో మరి మేము మండే ప్రే చేసుకొని హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. మేము మండే వెళ్తాము అన్నది కాదు, కానీ అంటే మంగళవారం అక్కడ ఉండాలన్నది మా ఉద్దేశము కాదు. సండే మధ్యాహ్నం వెళ్ళి సోమవారం అక్కడ ఉండాలని మేము అనుకున్నాం. కానీ మన జీవితంలో ఏది జరిగినా దేవుని చిత్తానుసారంగా జరిగితే దేవుడికి మహిమ, అది చాలా అనేకులకు ఆశీర్వాదం. మరి మేము అక్కడికి వెళ్ళాలి అని ఒక కుటుంబం అదే పనిగా ప్రార్థిస్తుంది. చేయనటువంటి తప్పుకు మరి వారి ఎంతో కుటుంబం కుమిలిపోతూ వారిని కోర్టులో వేసి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. మరి పాస్టర్ వస్తే బాగుంటుంది, ఇక ఫైనల్ ఎలా ఉంటుందో ఏంటో, పడిందా శిక్ష, ఇక అయిపోతుంది జీవితం. పరువు కలిగిన వారు, చక్కటి కుటుంబ విలువలు కలిగిన వారు, మంచి భక్తి కలిగిన వారే అన్యాయముగా అపవాది వేసిన వరలో చిక్కుకుపోయారు. అనుకోకుండా తెలవని తలంపుగా మరి ట్రైన్ ఎక్కాక మరి సండే వెళ్ళవలసిన మేము మండే వెళ్ళామంటే మంగళవారం అక్కడ దిగాము. మేము వెళ్ళవలసిన మీటింగ్ వేరు, దానికి టైం ఉంది, ఇక్కడికి వెళ్ళాలని నాకు ఒక ప్రేరేపణ, చిన్న మెసేజ్ పెట్టాను, మీరు మీకోసం ఎదురు చూస్తున్నామన్నారు. సోమవారం మంగళవారం వెళ్ళి ప్రార్థించాం. మీరు నమ్మండి, మీ అందరికీ దేవుడు మాట్లాడాడు. మనకు కలిగిన ధైర్యం ఏంటి? మళ్ళీ మర్చిపోయారు. ఇంకెలా ధైర్యంగా ఉంటారు? అదే అధైర్యమే. మనకు కలిగిన ధైర్యం ఏదనగా యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారము, నాకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా నేను ఏమి అడిగినను దేవుడు అనుగ్రహిస్తాడు అనున్నదే నా ధైర్యం. ఏమ్మా, ఇది గుర్తుపెట్టుకోలేరా? ఇది గుర్తుంచుకోలేమా? అదే మాట ఎత్తి ప్రార్థించాను. మీకని ధైర్యం కలిగి ఉండండి. మీరు దేవుని చిత్తానుసారముగా ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ మాట ప్రకారమే ఉండండి, దేవుడు కార్యం చేస్తాడంటే. మరి కేసు కొట్టివేయబడి రిలీఫ్ అయిపోయి సంతోషముగా ఫోన్ చేసి చెప్పి ప్రభువును స్తుతించారు. కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని ఉన్నారు. హైదరాబాద్ నుంచి కడపకు వచ్చి సాక్ష్యం ఇవ్వాలని వారు ఆశ కలిగి ఉన్నారు. త్వరలో ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతాం, రేపు మళ్ళీ గుర్తు ఉండకపోతుంది. మీకు ఆ మాటలు విలువైనవిగా తీసుకోవటం లేదు, ఆ మాటలను ఆచరించటం లేదు, ఆ మాటల మీద ఆధారపడటం లేదు. అందువలననే ఏమవుతుందంటే మీ జీవితంలో కార్యము జరగటము లేదు. ఎలా అడిగినప్పుడే దాన్ని మనము హృదయములో నా దేవుడు కార్యము చేశాడు అని నమ్మాలి, విశ్వసించాలి, గ్రహించాలి, గమనించాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయములో గత రాత్రి కానీ దేవుడు మనతో మాట్లాడాడు. నీ కుటుంబంలో క్షేమము సుఖము లేదు, ఎందుకు అని ఆలోచించాలి. ఈ దేవుని మాటలు ఆలకించి అంగీకరించిన ఎడల మన దినములు క్షేమముగాను, మన సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదాం. ఈ రోజు దీవించబడడం కాదు, ఇన్ని రోజులు దీవించిన దేవుడు, ఈ దినమున దీవించిన దేవుడు రాబోయేటటువంటి భవిష్యత్తులో, రాబోయే కాలమందు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని మన భవిష్యత్తును భద్రపరిస్తే, ఇంత మన పట్ల కృప చూపుతున్న ఆ కృపామడైన దేవుని మాటలను నిర్లక్ష్యపరచిన ఎడల నీ జీవితంలో దేవుడు కార్యము చెయ్యడు. మేము హౌస్ విజిటింగ్కి వచ్చినప్పుడు
ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క మాట ప్రభు జ్ఞాపకం చేసింది, ప్రార్థన చేస్తాం. గ్రెసి వాళ్ళ ఇంట్లో మరి ప్రేయర్ పెట్టినప్పుడు నా తల ఎత్తువాడవు నీవే. కీర్తన రూతు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యెహోవా మా కాపరి మాకు లేమి కలగదు. ఆ కుటుంబంలో ఉన్న అప్పు అనేటటువంటి దాన్ని దేవుడు కొట్టివేయాలి. వాళ్ళు ఎప్పుడు మాకు చెప్పలేదు. చెప్పారమ్మా, అప్పు ఉంది ప్రార్థన చేయమని చెప్పలేదు. ప్రభు ప్రేరేపణను బట్టి వారిని చూసి అప్పులో మీరు ఉండకూడదమ్మా, ప్రార్థన చేసి వచ్చాం. త్వరితగతిన అద్భుత రీతిలో అప్పుల నుండి వారిని దేవుడు విడిపించాడు. మరి మస్తాన్ కుటుంబం మరి ఇక్కడికి వచ్చినప్పుడు మన సుమన్ బాబు ఆరోగ్య పరిస్థితి బాలేదంటే వారిని మొదటి రోజే నేను గద్దించా. ఆ మందిరంలో బాగలేదు అని కాదు, బాగా అవుతుంది, ప్రభువు నడిపిస్తాడు. సుమన్ బాబుకు ఆరోగ్యము, శక్తిని, బలాన్ని ఇచ్చాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు కళ్ళతో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, కానీ సందేహపడుతున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు మన్నాను తింటున్నారు, మహిమను అనుభవిస్తున్నారు, మహోన్నతుని మీద తిరగబడుతున్నారు. ఈ దినమున నీ భారాన్ని, కీర్తనలు 55:22 వచనం ప్రకారము నీ భారాన్ని దేవుని మీద మోపుము, ఆయన ఆదుకొనును. ఏ పనైనా ఇంటికి వెళ్తావా, అది ఏదైనా సరే, ఏ కష్టమైనా సరే, ఏ పనైనా సరే దేవుని మీద మోపు, ఆయన ఆదుకుంటాడు. రెండవది, ఇంత అయిపోయింది, ఇంత లాస్ వచ్చింది, ఇంత ఆరోగ్యం చెడిపోయింది, ఇంత కష్టం వచ్చింది, ఇంకెట్లా అనుకుంటున్నావేమో. ఇర్మియా గ్రంథం 29:11 వచనం ప్రకారము రాబోయే కాలమందు సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ అవి హానికరమైనవి కావు. ఇదే నమ్మాలి, ఇదే హృదయంలో ఉంచుకోవాలి. వ్యాపారంలో ఓడిపోయి ఉన్నావా, నా దేవుడు మేలే చేస్తానన్నాడనే మాటే నమ్ము. ఒకవేళ జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నావా, నా దేవుడు మేలే చేస్తానన్నాడు. అంతా అయిపోయిందన్నప్పుడు ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. అంతా అయిపోయిందనుకున్నారు ఏసేపు పని అన్నదమ్ములు. దేవుడు ఆ బానిసను భవంతి మీద కూర్చొనబెట్టి ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. అబ్రహాము అనుకున్నారు, అబ్రహామును చూసి అంతా అయిపోయింది, వయసు అయిపోయింది, తన పనివారి కుమారుడే వారసుడిగా ఆ యొక్క ఆస్తిని అనుభవిస్తారనుకున్నాడు. దేవుడు ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చాడు. అబ్రహాముకు నవుల కుమారుణ్ణి ఇస్సాకును అనుగ్రహించాడు. ఎంతమంది జీవితంలో రూతు పని అయిపోయిందనుకున్నారు. ఆమె ఒక విధవరాలు, పేదరాలు, అన్యురాలు, భర్తను కోల్పోయింది, ఇక ఒక విధవరాలు ఉంది, ఇక ఆమె పని అయిపోయింది అనుకున్నారు. ఆ విధవరాలు, పేదరాలని దేవుడు ధన్యురాలుగా మార్చి యేసుక్రీస్తు వంశావళిలో నుండి లోకరక్షకుడు జన్మించాడు. అంత అయిపోయిందన్న జీవితంలో నూతన ఆరంభాన్ని ఇచ్చిన దేవుడు ఈ ఆరాధనలో దేనిని బట్టి కృంగిపోతున్నా, అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నూతన ఆరంభాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకో.